హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇందిరమ్మ ఇళ్ళ సర్వే కోసం మీ ఇంటికి రాలేదా? ఫస్ట్ ఫేజ్లో ఎవరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఫస్ట్ మెయిన్ కండిషన్ వచ్చేసి ఫస్ట్ ఫేజ్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇండ్లు ఇస్తారు. ప్రతి నియోజకవర్గానికి ఓన్లీ 3,500 ఇండ్లు మాత్రమే ఇస్తారు. ఈ రెండు కండిషన్స్ తర్వాత మూడో కండిషన్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో సొంత జాగా ఉన్న పేదవాళ్లకు ఇల్లు కట్టుకోవడానికి మాత్రమే ఇస్తారు. అంటే జాగా లేనోళ్ళు మొత్తం ఈ ఫేజ్లో ఇల్లు రాదనమాట. నెక్స్ట్ ఇయర్ ఆర్ నెక్స్ట్ 6 months తర్వాత వస్తుంది. సో సొంత జాగున్నోళ్ళు మీరు ఇల్లును పేదవారైతే మీరు ఇల్లుని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ కండిషన్. అయితే మీరు సంవత్సరం క్రితం ప్రజాపాలనలో అప్లై చేసుకురు కదా, ఆ అప్లికేషన్ ఫామ్స్ అనేవి కొందరు మిస్ అయినాయంట. ఇక్కడ అదే ఇచ్చారు చూడండి. ఇందిరమ్మ సర్వేపై ఆందోళన వద్దు, ప్రతి ఒక్కరి వివరాలు సేకరిస్తాం, టెక్నికల్ సమస్యలతో కొందరి పేర్లు పోయాయి, సర్వే జరగని వారి నుంచి మరొకసారి దరఖాస్తుల స్వీకరణ. ఇక్కడ చూడండి, కొందరు దరఖాస్తుదారులు అందుబాటులో లేకపోవడం, మరికొందరి పేర్లు ఆన్లైన్లో రాకపోవడం వల్ల కొంత ఇబ్బంది తలెత్తిందన్నారు. పలువురి ఇండ్లకు సర్వే చేసేందుకు అధికారులు రాకపోవడం వల్ల కొందరు ఆందోళన చెందుతున్న విషయం వాస్తవమని, వారి నుంచి మరొకసారి దరఖాస్తులు తీసుకొని సర్వే చేయిస్తామని భరోసా. అయితే టెక్నికల్ సమస్యల వల్ల కొందరు పేర్లంట యాప్లో లేవంట. ఇంకోటి ఏంటి, ఎవరింటికైతే సర్వే రాలేదో వాళ్ళ ఇంటి నుంచి మళ్ళీ దరఖాస్తులు తీసుకొని మేము చెక్ చేస్తామంటారు. సో అదంతా కాదండి. మీరే మీ ఇంటికి రాలేదని అనుకుంటే ఈ 2-3 days చూసి January 31st లోపే మనకి ఇండ్లు ఇస్తారు కనుక మీరే ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి ఒకసారి మళ్ళీ అప్లై చేసుకోండి, ఎంతకైనా మంచిది. సో 10లో ఇక్కడ చూడండి, ఏడాది క్రితం చేపట్టిన ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తుల ఆధారంగా వీటిని గురించి సర్వే చేయడం జరుగుతుంది. మీరు ప్రజాపాలనలో అప్లై చేసుకున్నప్పుడు 2 విషయాలు జరుగుతాయి. మీరు అప్లై చేసుకున్న పేపర్ను కాగితాలను ఉండబోయి కంప్యూటర్స్లో ఎంటర్ చేస్తూ ఉంటారు. కంప్యూటర్లో ఎంటర్ చేస్తున్నప్పుడు మనుషులు అన్నప్పుడు తప్పిదాలు సహజం. ఎంటర్ చేసేటప్పుడు కొన్ని నెంబర్స్ ఎంటర్ చేయడం రాంగ్ అవుతూ ఉంటుంది. అట్లా కూడా మేబీ మీ ఇల్లు మిస్ అయి ఉండొచ్చు. అంటే అధికారులు కరెక్ట్ ఎంటర్ చేసిరో లేదో. సో ఎంతకైనా మంచిది, మీ ఇంటికి ఒకవేళ రాకపోతే ఎంపీడీఓ కార్యాలయం మీకు దగ్గర అయితే వెళ్ళి అప్లై చేసుకోండి. ఓన్లీ సొంత జాగున్న వాళ్ళకి మాత్రమే ఫస్ట్ ఫేజ్లో ఇల్లు ఇస్తారు. ఇక్కడ కూడా అదే ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ళ పథకం ద్వారా సొంత స్థలం కలిగి ఉన్న నిరుపేదలకు ఇల్లు నిర్మించుకునేందుకు 5 లక్షల రూపాయల సాయం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఇంటికి సర్వే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. సో ఎవరైతే ప్రజాపాలనలో అప్లై చేసుకురో వాళ్ళకి మాత్రమే సర్వే వాళ్ళ ఇంటికి వస్తారు. మరి కొంతమంది ఇంటికి రాలేదు అంటే పేదలుగా నిర్ణయిస్తేందుకు కొన్ని కండిషన్స్ చెప్పారు కదా, మీకు ఇన్కమ్ ఇంత ఉండాలి, మీకు ఇది ఉండొద్దు, మీరు పేదలుగా డిసైడ్ చేసి యాప్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఒకవేళ సంవత్సరానికి 2 లక్షలు ఇన్కమ్ అనుకున్నాం ఎగ్జాంపుల్, ఆ 2 లక్షల ఇన్కమ్ పైన ఉన్న వాళ్ళందరి ఇంటికి రారు మ్యాక్సిమం. ఎందుకంటే ఇవ్వవలసిన ఇల్లు 3,500 నియోజకవర్గానికి. మరి మీ ఇల్లు 3,500కి ఉందో లేదో అది ఆ విధంగా తెలుసుకోవాలి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.